రామ్ పోతినేని కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ డబుల్ స్మార్ట్. బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లోకి వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. దాంతో నెల తిరగకుండానే డబుల్ స్మార్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. మామూలుగా అయితే ఇలాంటి సినిమాలను ముందే ఓటీటీలోకి వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. కానీ డబుల్ స్మార్ట్ మాత్రం సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి రావటం అందరూ షాక్ అవుతున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయిన వారు ఇంట్లోనే ఓటీటీలో చూసేయండి. ఇక డబుల్ స్మార్ట్ లో రామ్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటించగా బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. శ్రేయాజీ షిండే, గెటప్ శ్రీను, ప్రగతి, ఉత్తేజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఇదివరకు పూరీ తీసిన లైగర్ డిజాస్టర్ అవగా ఇప్పుడు డబుల్ స్మార్ట్ కూడా ఫ్లాప్ అయింది. దీంతో నెక్స్ట్ పూరీ ఏ హీరోతో సినిమా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.